హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజైతే నేను మన వీడియోలో ఈ క్లాత్ మెయిన్ క్లాత్ అండి. ఇది నా దగ్గర ఒక 1/2 మీటర్ ఉంది. పెద్ద పన్నా అండి, ఇది సరిపోతుంది 1/2 మీటర్ బ్లౌజ్కి. దానికోసం అయితే నేను ఇలాగా బ్లౌజ్ పీస్ అండి, ఇది బ్లౌజ్ పీసు ఒకటి తీసుకున్నాను. ఇది 2x2 క్లాత్ అండి. దీన్ని తీసుకున్నాను. ఎక్కువగా నేను బ్లౌజులకి లైనింగ్కి ఇవే వేస్తుంటానండి, ఎందుకంటే కంఫర్ట్గా ఉంటాయి. కాస్త మనము నీళ్ళల్లో పెట్టుకోవడము, ఎండేసుకోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. ఇలాగే డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు. ఇది తీసుకున్నానండి. ఈరోజైతే కాస్త హై నెక్ బ్లౌజు కుట్టుకోబోతున్నానండి, డిజైనర్ బ్లౌజు. ముందుగా దీనికి మార్కింగ్ వేసుకుందామండి. హై నెక్ బ్లౌజ్ అనేటప్పటికి ఫ్రంట్ బ్యాక్ ఒకే కొలతలు తీసుకుంటామండి. అలాగే మనకి ఫ్రంట్ క్రాస్ పీసు ఇలాంటివి ఏమీ ఉండవండి. కాబట్టి ప్లెయిన్గా మనము పేపర్ కటింగ్స్ చెప్పుకున్నాం కదండి, అలాగే పెట్టి కట్ చేసుకోవచ్చు. ఒక సైడ్ నుంచి పూర్తి మట్ చేసుకునేసి చెస్ట్ కొలత ఒక సైడే తీసుకోవచ్చండి. చెస్ట్ 10.5 కావాలండి. నేను 12 పెట్టేస్తున్నాను టోటల్ మీద. వేస్ట్కి కూడా 12 ఇంచెస్ పెట్టేస్తున్నానండి. నడుము కొలత అండి. ఈ కలర్లో మీకు కనపడదేమోనని నేను ఇలాగా మార్క్ చేసిన దాని మీదనే మార్క్ చేస్తున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత నాకు 15.5 లెంత్ కావాలండి. నేను 16.5 పెడుతున్నాను. మీకు పేపర్ కటింగ్స్లలో చెప్పాను కదండి, నేను అలాగా ఈరోజు కట్ చేసుకోబోతున్నాను. ఇలాగ మట్ చేశాను, ఇలాగ మార్క్ చేశాను. కొంచెం ఇక్కడికి మట్ చేసుకున్నాము. ఫ్రంట్ బ్యాక్ ఒకేలాగే లెంత్ పెట్టుకోవాలండి. నేను 16.5 రెండుకి అలాగే పెట్టేశాను. ఇలా మట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పీసు ఎంత పెట్టుకున్నామో ఫ్రంట్ పీస్ కూడా అంతే పెట్టుకునేసి ఎక్స్ట్రా మార్కింగ్ చేసేస్తున్నానండి. ఇక్కడ లైన్ తెలుస్తుందండి నాకు చేయి పెడుతూనే, అందుకని అంతవరకు నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ పీస్కి బ్యాక్ పీస్కి చెస్ట్ ఎంత కావాలో చూసుకునేసి అంతవరకు నేను మార్క్ చేసేస్తున్నానండి. నడుముకు కూడా అదేనండి, వేస్ట్కి కూడా చెస్ట్ ఎంత పెట్టామో అంతే పెట్టేసి గీత గీసేసుకున్నానండి. ఈ సైజుకి మనకి 7.5 షోల్డర్ రావాలండి. 7.5 పెట్టి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 7.5 మార్క్ పెడుతున్నానండి. ఇలా మార్క్ చేసుకున్నాను. ఆర్మ్ హోల్ కోసము మనము 7.5 ఇంచెస్ మార్క్ పెట్టుకున్నాం కదండి, అక్కడికి లైన్ వేసేసాము. కరెక్ట్గా ఉందండి. 12 ఇంచెస్ పెట్టాము. 2 ఇంచెస్కి అనమాట ఇక్కడ మనకి. అలాగే నడుము కూడా ఇక్కడ 12 ఇంచెస్ పెట్టినట్టేనండి మనము. మార్కింగ్ నుంచి ఈ సైజుకి అయితే మనకి ఒకటి మార్క్ చేస్తున్నాను. దీన్ని ఇలాగా రౌండ్ తీసేసానండి. 3 ఇంచెస్ మార్క్ పెడుతున్నాను. 3 ఇంచెస్కి నెక్ పెట్టానండి. ఇలా కొలత పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ కోసం ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ కోసం అయితే నేను 3.5 మార్క్ చేస్తున్నానండి. 3.5 మార్క్ చేస్తున్నాను. ఇలాగా మార్క్ చేశానండి. గొంతు వరకు వస్తుందండి ఇది నెక్, అందుకని ఇలాగా రౌండ్ తీశాను. ఇక ఇక్కడేం షేప్ ఇదంతా ఏం అవసరం లేదండి మనకు.
విడివిడిగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ నెక్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మనకి ముడతలు అవేం రాకుండా 1/4 ఇంచ్ డౌన్కి ఇలాగ మార్క్ పెట్టానండి. ఇది ఫ్రంట్ నెక్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదండి, అది కట్ చేసేస్తున్నాను. ఇది 4 పీసులు కట్ చేసుకోవాలండి, ఇది 2 పీసులు కట్ చేసుకోవాలి. ఇది కాస్త పాతకాలము పెద్దవాళ్ళు వేసుకునే కటింగ్ అండి, కట్ చేసేసామండి. ఇది ఫుల్ వస్తుంది కాబట్టి నెక్ వరకు చాలా డీసెంట్గా ఉంటుందండి. ఇలా కట్ చేసేసుకున్నాము. దీన్ని పక్కన పెడతామండి. ఇక్కడ నుంచి ఇలాగా సన్నగా ఇలా క్రాస్ తీస్తామండి. ఎందుకంటే ఇది హై నెక్ జాకెట్ కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా క్రాస్ తీయాలండి. క్రాస్ తీసేయండి, అప్పుడే ముడతలు ఏం రాకుండా ఉంటాయండి మనకు. ఇక్కడ మనము ఎక్స్ట్రా పెట్టుకున్న క్లాత్కి చిన్నగా మార్క్ వేసేసుకోండి. అప్పుడు డైరెక్ట్గా అక్కడ నుంచి స్ట్రైట్గా కుట్టు వేసేసుకోవచ్చు. సైడ్స్ ఒక 1 ఇంచి మార్క్ చేస్తున్నానండి. 1 ఇంచి మార్క్ చేసేసి ఇది టోటల్గా ఇలాగ వేసేయండి. మా మదర్ వయసు 70 ఇయర్స్ అండి. ఆమె ఇలాగే వేసుకునేది బ్లౌజెస్. నేనే కుట్టించేదాన్నండి అమ్మకు. అమ్మ అయితే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకునే వాళ్ళండి. అలాగే నెక్కి పైపింగులు అవి ఇవి ఏం లేవండి. నెక్ పీస్ వేసి హెమ్మింగ్ చేసుకునేవాళ్ళు ఆ కాలము. ఆ కటింగ్ మరలా ఇప్పుడు చేస్తున్నానండి నేను చాలా ఏళ్ళ తర్వాత. ఇలాగా చెస్ట్ని బట్టి మనము ఇలా వేసుకుంటామండి. ఇక్కడ 4 ఇంచెస్కి నేను మార్క్ పెడుతున్నానండి. సైడు 1.5 ఇంచి మన చెస్ట్ని బట్టి అండి. ఇటు సైడు 1.5 1.2 అండి. ఇలాగా ఇక్కడైతే 4.5 వరకు వేసుకోవచ్చండి. ఈ సైజ్కి 4.5 మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి చూడండి ఇక్కడికి అన్నమాట, ఇక్కడికి ఇలా మార్కింగ్ వేసేసాను. ఇక ఇక్కడ మనము రెగ్యులర్గా వేసుకుంటాం కదండి, అది ఇలా వేసేసుకోవాలి. లేదంటే ఇక్కడ నుంచి కంప్లీట్గా ప్రిన్స్ కట్కి వేసుకున్నట్టుగా ఇలాగా మొత్తము వేసేసుకోవచ్చండి. ఇది యంగ్స్టర్స్కి అయితే బాగుంటుందండి. కాస్త పెద్ద వయసు వాళ్ళకైతే ఇలా వేసుకోమండి. ఈ 2 డాట్స్ మాత్రమే వేసుకుంటాము. దీన్ని ఇక్కడ విడివిడిగా తీసేసుకుంటానండి. కటింగ్ ఇలా చేసుకోవచ్చండి, ఈజీగా అయిపోతుంది అని చూపించాను. ఇక్కడ మెయిన్ క్లాత్ ఇలా ఈ ప్రాసెస్లో రాలేదండి, 2 విడివిడిగా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నేను ఇలా నెక్కులు ఓపెన్ చేసుకునేసి దేనికి దానికే పీసు కట్ చేసేస్తానండి. దేనికి దానికే విడివిడిగా మెయిన్ క్లాత్లు బ్యాక్ ఫ్రంట్ తీసుకుంటానండి కట్ చేసి. ఇలా మర్చుకున్నామండి. ఇలా మర్చుకునేసి రెగ్యులర్గా మనం ఎలాగైతే హ్యాండ్స్ మడుస్తామో ఆ విధంగానే దీన్ని ఇలా మర్చేసుకోండి. నాకు స్లీవ్స్ కటింగ్ వీడియో అయితే మిస్ అయిపోయిందండి, అందుకు ఇంకొక క్లాత్ మీద ఇలా పెట్టి చూపిస్తున్నాను. మనం మామూలుగా రెగ్యులర్గా హ్యాండ్స్ మడుచుకున్నట్టే మడుచుకునేసి దానిపైన ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. దీనికి సెంటర్ మార్కింగ్ పెట్టేసుకున్నాము. ఇక నేనైతే మెయిన్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఇది క్రాస్ తీస్తానండి, లోతు తీస్తాను. ఇవైతే పట్టీలకు అన్నిటికీ సరిపోతుందండి. సింగిల్ పట్టీ, డబుల్ పట్టీ, మెడ పీస్కి, కింద నడుం పట్టీలకు అన్నిటికీ సరిపోతుందండి మనకు. ఇక్కడ పేపర్ కొలత పెట్టుకునేసి హ్యాండ్స్ కట్ చేసేసుకుంటున్నానండి.
ఇక్కడ బ్లౌజ్కి హ్యాండ్స్కి పైన నెక్ దగ్గర నేను థ్రెడ్ పైపింగ్ వేసుకునే దానికి 1.5 ఇంచి అంటే 1.2 ఇంచెస్ క్లాత్ కొలతతోటి ఇలాగా బిట్స్ తీసుకుంటున్నానండి. ఇవన్నీ జాయింట్ చేసేసుకుంటాను. ముందుగా ఈ విధంగా కట్ చేసుకునేసి నేను ఈ డబుల్ ఫుట్ మార్చుకుంటున్నానండి. ఈ పీసు జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇలా పెట్టుకునేసి నేనైతే చిన్న నాటు వేసేస్తానండి. ఒక చిన్న ముడి వేసేస్తాను, ఇది జరిగిపోకుండా ఇలా వేసేసుకునేసి దీన్ని ఇలా మధ్యలోకి పెట్టేసేయండి. ఇది మనము ఇన్విజిబుల్ పైపింగ్ చేస్తున్నాం కాబట్టి ఇలా పెడుతున్నానండి. ఇక దీన్ని ఇలాగా డబుల్ పైపింగ్ ఫుట్ తోటి కుట్టేస్తున్నామండి మనము. ఇలా పైపింగ్ పడుతూ వస్తుంది. హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ చేసుకునే దానికి మెయిన్ క్లాత్ చూసేటట్టు పెట్టుకోండి. దానిపైన ఈ పైపింగ్ పీస్ పెట్టుకోండి. దానిపైన మరలా మనము పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ కూడా పీస్ పెట్టేసేయండి. ఈ పీస్ పెట్టేసి ఒక సైడు కుట్టేసుకుంటూ వచ్చామంటే పైపింగ్ మిడిల్లో ఉండిపోతుందండి. ఆ విధంగా స్టిచ్ వేసేసేయండి స్ట్రెయిట్గా. మిషన్ కిందకి బోనిచ్చేసామంటే ఇక్కడ పైపింగ్ పడుతూ వస్తుందండి. ఇలా కష్టంగా అనిపిస్తే ఇక్కడంతా పిన్స్ పెట్టేసుకోండి, కుట్టేయచ్చు. ఇలా కుట్టేసామండి. ఇలా కుట్టేశాక దీన్ని ఇలా తిప్పి చూస్తే మీకు పైపింగ్ చూడండి ఇన్విజిబుల్ పైపింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా మడిచేసి మనము ఈ పక్క దాని మీద స్టిచ్ వేయాలండి. ఇప్పుడైతే ఇది ఏ కలర్ ఉందో ఆ కలర్ దారమే వేసుకోవాలి. ఇలాగా మంచిగా మనకి పైపింగ్ వచ్చేస్తుందండి. ఇన్విజిబుల్ పైపింగ్ ఇలా వేసుకోవచ్చు. నేను చెప్పాను కదండి నిన్న డబుల్ ఫుట్టు అని, ఆ ఫుట్టు తోటే వేసాను. ఇలాగైతే 2-3 సార్లు కుట్టుకోవాల్సిన పని ఉండదండి. ఇక దీని మీద మామూలుగానే స్టిచ్ వేసుకోవాలి. నేను ఇంకొక హ్యాండ్ కూడా కుట్టేసుకొని తర్వాత గ్రీన్ దారంతో పై కుట్టు వేసుకుంటానండి. ఇలాగా 2 హ్యాండ్స్ తయారు చేసేసుకోండి. ఇక్కడ మనము నెక్కుకి ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోబోతున్నామండి. నేనైతే పైపింగ్ రెడీ చేసేసి పెట్టుకున్నాను. మీకు ఫస్ట్ చూపించాను కదండి, అలాగా ఇది దారం వేసి ఒక స్టిచ్ వేసేస్తే ఇలా పైపింగ్ తయారైపోతుంది. ఇలా చేసుకోవాలంటే ముందుగా మనము ఈ పీసులు తీసుకునేసి ఇక్కడ ఈ షోల్డరు, నెక్స్ట్ ఈ షోల్డరు 2 కుట్లు వేసేసుకోవాలండి. నెక్ దగ్గర నుంచే జాయిన్ చేసుకోవాలి, షోల్డర్ దగ్గర నుంచి కాదండి. నెక్ దగ్గర నుంచి 2 కుట్లు వేసేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పీస్లు అయితే ఓపెన్ చేసేస్తున్నానండి. దీన్ని కూడా ఓపెన్ చేసేయండి. ఇలా చూసేటట్టు వేసుకునేసి దీన్ని పైన ఇలా రివర్స్ పెట్టుకోండి. మధ్యలో మనం రెడీ చేసుకున్నాం కదండి ఈ పైపింగ్ని ఇందాక మనం హ్యాండ్స్కి పెట్టాం కదండి, అలాగనే ఇలా పెట్టేసి దీన్ని ఇలా పెట్టుకునేసి అంతా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఇలా ముందు మెయిన్ క్లాత్ పెట్టండి, చూసేటట్టు పెట్టుకోండి. తర్వాత ఈ పైపింగ్ క్లాత్ ఇలా పెట్టండి, తర్వాత ఈ లైనింగ్ క్లాత్ ఇలా పెట్టండి. ఇప్పుడు ఇక్కడ మనం పైపింగ్ వేసిన దగ్గర నుంచి కుట్టుకుంటూ వచ్చేయండి. 3 వేసుకుంటూ వచ్చేయాలి. ఒకవేళ మీకు 3 కలిపి కుట్టుకొని రాకపోతే ఇక్కడ పిన్స్ పెట్టేసుకోండి. పిన్స్ పెట్టేసి అన్నీ ఈక్వల్గా పట్టుకునేసి కుట్టేయండి.
ఇలా తీసేస్తే ఈ విధంగా ఇన్విజిబుల్ పైపింగ్ ఏర్పడుతుందండి. దీన్ని ఇప్పుడు ఇలా మడుచుకునేసి ఇక్కడ పైన స్టిచ్ వేసేయాలి. ఇలాగా వేసేసుకున్నామండి. ఈ మాదిరి హ్యాండ్స్ కూడా వేసుకోవాలి. అలాగే ఇంకా ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ అంతా ఇలాగా అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ ఇలా కుట్టేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ అటాచ్ చేసేసుకోవాలి. బాడీ కూడా అలాగే చేసేసుకోవాలండి. మనము ఈ ఫ్రంట్కి మార్కింగ్ చేసుకున్నాం కదండి, దీన్ని ఇలా పెట్టుకునేసి సింగిల్ ఎండ్ డాట్ వేసేస్తున్నాము. ఇక్కడ వరకు పెట్టుకున్నామండి. ఇలా వేసేసాము. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా అండి, ఇక్కడ కూడా అలాగే వేసేస్తాం. తర్వాత దీనికి ఒక 2 ఫింగర్స్ దూరంలో అండి ఇక్కడ ఇలా పట్టుకునేసి ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నట్టే ఇక్కడ ఒక డాట్ వేసేద్దామండి. ఆర్మ్ హోల్ దగ్గర డాట్ అన్నమాట. అప్పుడు షేపు ఇలా వస్తుందండి, కరెక్ట్గా నిలుస్తుంది మనకు. ఇలా ఫ్రంట్కి బ్యాక్కి నడుం పట్టీలు వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఇక్కడ కూడా ఒక డాట్ వేసుకోవచ్చండి. ఇక్కడ డాట్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇక్కడ ఈ రెంటికి ఇక్కడ అండి ఇక్కడ పట్టుకొని ఇలా పెట్టుకునేసి ఇక్కడ డాట్ వేసేయాలి. అలా వేసినా కూడా షేప్ నీట్గా వస్తుందండి. పెద్దవాళ్ళకైతే కింద ఒక డాట్ వేసేయండి. అదే ఆఫీస్ గోయింగ్ అమ్మాయిలకైతే మీరు ఈ 3 డాట్లు వేశారంటే ఇక్కడ చూడండి ఈ విధంగా షేపు ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇలా కుట్టుకోవచ్చండి పిల్లలకైతే. ఇక్కడ నడుం పట్టీలు వేసేసుకున్నామండి. రెంటికి బ్యాక్ ఫ్రంట్, ఇంకా సింగిల్ పట్టీ డబుల్ పట్టీ వేసేసుకుందాం. ఇక్కడ బ్లౌజ్కి డబుల్ పట్టీ సింగిల్ పట్టీ వేసేసాము. నడుముకి పట్టీలు కూడా వేసేసుకున్నామండి. ఇలా పెట్టుకునేసి మనం రెడీ చేసిన ఈ హ్యాండ్స్ని ఇలా స్టిచ్ చేసేసుకోండి. అయితే హ్యాండ్స్ ఈ విధంగా జాయింట్ చేసేసామండి. ఇంకా దీన్ని ఇలా పెట్టుకునేసి మనము సైడ్స్ మన కొలత ప్రకారము ఇలాగా వేసేసుకోండి. 2 సైడ్లు వేసేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మనము మార్కింగ్ పెట్టుకున్నామండి. మార్కింగ్ పెట్టుకొని ఉండేది ఇలాగా ఉంది. దీని ప్రకారము మన సైడ్స్ జాయిన్ చేసేయండి. ఫైనల్గా మన బ్లౌజు ఇలా తయారైందండి. డబుల్ పట్టీ సింగిల్ పట్టీ వేసేసుకున్నాము. అలాగే ఇక్కడ షేపు వేసేసామండి. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ ప్రిన్స్ కట్ మాదిరే అండి. ఇది కూడా ఇక్కడైతే మనము నెక్ కూడా పైపింగ్ చేసేసాము. అలాగే హ్యాండ్స్ కూడా నీట్గా పైపింగ్ చేసేసుకున్నామండి. ఇంకా బ్యాక్ అయితే ఇలాగా వేసుకున్నాము. బ్యాక్ నెక్ అంటే ఇదే వస్తుందండి.
హైనెక్కేనండి ఇది ఇంచుమించుగా. ఇదైతే చాలా డీసెంట్గా ఉంటుందండి ఇలా వేసుకుంటే. కాస్త పెద్దవాళ్ళకైనా కాస్త అమ్మాయిలకైనా కూడా, జాబ్ చేసే అమ్మాయిలకైనా కూడా భలే బాగుంటుందండి ఇలా వేసుకుంటే. కాస్త ఐరన్ చేసుకోవాలండి అంతే. హ్యాండ్స్ అయితే ఫుల్ కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే క్లాత్ ఇంతే ఉంది నాకు, అందుకు చిన్న హ్యాండ్స్ పెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.